టైటిల్ అయితే చూశారు కదా. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ నడుస్తున్నాయండి. ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో డిపాజిట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ సహీహే, మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు ఐదర్ త్రూ సిప్స్ లేదా అప్పుడప్పుడు మార్కెట్ డిప్ అవుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయండి, అందరూ ఇన్వెస్ట్ చేయండి అని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. కానీ వీరు ఎప్పుడు సెల్ చేయమని ఎందుకు చెప్పరు? మార్కెట్ బాగాలేదు, మీరు ఎగ్జిట్ చేసేయండి, ఇప్పుడు డబ్బులు తీసేయండి, లేకపోతే సెల్ చేసేయండి అని వీళ్ళు ఎందుకు చెప్పరు? ఈ మధ్య సోషల్ మీడియాలో డిస్కషన్ ఎక్కువ నడుస్తుందండి. మీరు ఇవన్నీ కామెంట్స్ అయినప్పుడు ఎస్ లాజికల్గా అనిపిస్తాం, కరెక్టే కదా, నేను సెల్ చేయాలి, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోండి నేను ఎందుకు చెప్పరు? ఇప్పుడు మీకు కూడా అవును కరెక్టే కదా అనిపించుంటుంది. బట్ మీరు కొంచెం డీప్గా థింక్ చేస్తే ఈ క్వశ్చన్కి ఆన్సరు అంత సింపుల్ కాదండి. ఆర్ అదర్వైజ్ ఆ క్వశ్చన్ అంత సింపుల్ కాదు. చూడండి, ఇన్ సింపుల్ టర్మ్స్ వాట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే, మనం ఇచ్చిన మనీని ఆ డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేసి దే మేనేజ్ అవర్ మనీ, దే ఆర్ వెల్త్ మేనేజర్స్. అందుకే వాళ్ళకి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు, అంతే కదా, ఏఎంసీస్. సో మ్యూచువల్ ఫండ్స్ దే మేనేజ్ వెల్త్, దే ఆర్ నాట్ ఫినాన్షియల్ అడ్వైజర్స్. ఇది డిఫరెన్స్ మీరు తెలుసుకోండి. వాళ్ళు ఫినాన్షియల్ అడ్వైజర్స్ కాదు. చూడండి, మీకు ఒక డౌట్ ఇప్పుడు అనిపించవచ్చు, ఇటు ఏఎంసీస్ ఫినాన్షియల్ అడ్వైజర్గా ఒక అడ్వైజ్ ఇస్తే ఏంటి ప్రాబ్లం? చూడండి, ఏఎంసీస్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్, ఇఫ్ దే గివ్ ఫినాన్షియల్ అడ్వైజ్ ఏం ప్రాబ్లం అవుతుందో మీకు ఒక ఎగ్జాంపుల్ త్రూ మీకు చెప్తాను, మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అదే కానీ ఈ ఏఎంసీస్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో అడ్వైజ్ ఇచ్చేయనుకోండి, ప్లీజ్ ఎగ్జిట్ దిస్ ఫండ్, ప్లీజ్ ఎగ్జిట్ స్మాల్ క్యాప్, లేదా స్మాల్ క్యాప్ నుండి ఎగ్జిట్ అవ్వండి అని ఒక అడ్వైజ్ ఇచ్చేయనుకోండి, ఏమవుతుందండి మార్కెట్? ద వెరీ నెక్స్ట్ డే అందరూ ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ నుండి రిడీమ్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ని డబ్బులు తీస్తారు. ఏమవుతుందన్న మార్కెట్? చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, కంప్లీట్లీ కొలాప్స్ అవుతుంది. చూడండి, మనం ఏంటి ఆర్డర్ ప్లేస్ చేస్తాం, ఎవరికి? మ్యూచువల్ ఫండ్ హౌస్కి. మ్యూచువల్ ఫండ్ హౌస్ రేటి మార్కెట్లో వెళ్ళి ఆ మ్యూచువల్ ఫండ్స్ అమ్మాలి కదా, హీ హ్యాస్ టు సెల్ దెమ్. ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ సెల్ కాదు, బయ్యర్ మళ్ళీ ఉండాలి. సో అందరూ అమ్మడానికి వెళ్తే కొనడానికి ఎవడానికి ఉంటాడు మార్కెట్లో? దెర్ విల్ నో బయ్యర్స్. చాలా రోజులు పడుతుంది అది లిక్విడేట్ చేయడానికి. అండ్ వాట్ విల్ హ్యాపెన్ టు ద ఫినాన్షియల్ సిచ్యువేషన్ చూసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైందా? అందరూ సెల్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ హౌస్ కెనాట్ హ్యాండిల్ దట్. అంటే మార్కెట్లో బయ్యర్ లేడు. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేశారు ఇప్పటికి ఏంటవుతుంది అనేది ఆ సిచ్యువేషను. స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఇలాగా ఏది పడుతుంది ఇలాగ మ్యూచువల్ ఫండ్ హౌస్ అడ్వైజ్ ఇచ్చింది అనుకోండి, సెల్ అని, ఏంటవుతుందండి మార్కెట్? దెర్ విల్ బి నో బయర్స్, ఓన్లీ సెల్లర్స్ ఉంటారు మార్కెట్లో. ఏమవుతుంది మార్కెట్? మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. సో ఇమాజిన్ చేయండి, ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్కి, ఏఎంసీస్కి ఎంత ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్ టు ద మార్కెట్. చూడండి, ఫినాన్షియల్ అడ్వైజ్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ ఫార్ ఈచ్ పర్సన్. ఎవ్రీ ఇండివిజువల్ లెవెల్లో కదా ఫినాన్షియల్ అడ్వైజ్ డిఫర్ అవుతూ ఉంటుంది. నాకు ఇచ్చిన ఫినాన్షియల్ అడ్వైజ్ డిఫరెంట్గా ఉంటుంది, మీకు ఇచ్చిన ఫినాన్షియల్ అడ్వైజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇండివిజువల్కి, ప్రతి వ్యక్తికి రిస్క్ ప్రొఫైల్, వాళ్ళ గోల్స్, వాళ్ళ హోల్డింగ్ పీరియడ్, అండ్ మోర్ ఇంపార్టెంట్ వాళ్ళ ఒక ఇన్కమ్, క్యాష్ ఫ్లోస్, ఈ బేసిస్ మీద వాళ్ళ పోర్ట్ఫోలియో కదా తయారు చేసుకుంటారు. సో ఆ పోర్ట్ఫోలియోకి సరిపోయిన ఇండివిజువల్ ఫినాన్షియల్ అడ్వైస్ సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే మీ పోర్ట్ఫోలియో సపరేటు, నా పోర్ట్ఫోలియో సపరేటు. మీ రిస్క్, మీ గోల్స్, మీ హోల్డింగ్ పీరియడ్ డిఫరెంట్, నాది డిఫరెంట్. సో ఫినాన్షియల్ అడ్వైస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది డోలో 650 కాదు, అందరికీ ఒకే ప్రిస్క్రిప్షన్. సెల్ అంటే సెల్ చేసేయడానికి. అర్థమైంది కదా? అయితే యాజ్ ఎ ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఆర్ రీటైల్ ఇన్వెస్టర్ మనం ఏం చేయగలం? చూడండి, నేను ఎప్పుడున్నో ఒకటి మీకు చెప్తాను, ఏంటంటే ఎగ్జిట్ స్ట్రాటజీ మీకు ఉండాలి. మీరు మీ ఇండివిజువల్ లెవెల్లో మీరు ఎగ్జిట్ స్ట్రాటజీ ఒకటి ప్లాన్ చేసుకోవాలి. మీ ఎగ్జిట్ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది, నా ఎగ్జిట్ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. నా గోల్స్ వేరే, మీ గోల్స్ వేరే. అందుకే మ్యూచువల్ ఫండ్స్ అన్నోళ్ళు మీ ఎగ్జిట్ స్ట్రాటజీ, నా ఎగ్జిట్ స్ట్రాటజీ వాళ్ళకి తెలియదు కదా. అది అందుకే ఎప్పుడు వాళ్ళు ఎగ్జిట్ చెయ్యండి ఫండ్స్ అని ఎప్పుడు వాళ్ళు కాల్ ఇవ్వరు. అర్థమైంది కదా? ది ఎంటైర్ ఫినాన్షియల్ సిస్టమ్ ఈజ్ సచ్ దట్ ఇఫ్ ఏఎంసీస్ మ్యూచువల్ ఫండ్స్ says you can sell the mutual funds, you can exit the mutual funds, then the entire market will get disturbed. అర్థమైంది కదా మీకు? సో మన ఎగ్జిట్ స్ట్రాటజీ మనమే ప్లాన్ చేసుకోవాలి. మీకు ఆ నాలెడ్జ్ ఉంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు, లేదా యూ కెన్ కన్సల్ట్ ఏ ఫినాన్షియల్ అడ్వైజర్ ఫర్ దిస్. క్లియర్? అఫ్ కోర్స్ ఇక్కడ మరొక యాంగిల్ కూడా ఉంది, బిజినెస్ యాంగిల్. మనం ఎక్కువ మంది డిపాజిట్స్ చేస్తుంటే కదా వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. సో దట్ ఈజ్ ఆల్సో దేర్, నేను కాదనట్లేదు.
అది కూడా కరెక్టే. మనం విత్డ్రా చేస్తాం అనుకోండి మనీ, వాళ్ళకి ఇన్కమ్ డౌన్ అవుతుంది కదా, ఏదైతే మన ఎక్స్పెన్స్ రేషియో పే చేస్తున్నామో అది డౌన్ అవుతుంది ఆబ్వియస్లీ. ఇట్స్ ఆల్సో బిజినెస్ డిసిజన్, నేను కాదనట్లేదు, ఆ యాంగిల్ కూడా ఉన్నది. నెవర్ ఆస్క్ ఏ బార్బర్ వెదర్ యు నీడ్ ఏ హెయిర్ కట్. అర్థమైంది కదా? ఓకే, అది. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.